మిస్టర్ బచ్చన్ హిందీలో రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన రైడ్ మూవీని తెలుగు నేటివిటీకి మార్చి తీసిన మూవీ ఇది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న హీరో సస్పెండ్ అవ్వడం అండ్ అతని లవ్ స్టోరీ అండ్ మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వడం, తర్వాత తిరిగి రైడ్స్ చేయడం, ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మిస్టర్ బచ్చన్ మూవీ తప్పకుండా చూడాల్సిందే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి నాన్ సబ్స్క్రైబర్ కౌంటే చాలా ఉందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గా ఉన్నాయనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. రవితేజ గారు, భాగ్యశ్రీ, జగపతి బాబు గారు, సత్య, చమ్మక్ చంద్ర అండ్ అదర్ యాక్టర్స్ యాక్ట్ చేసిన మూవీ ఇది. రన్నింగ్ ఇన్ థియేటర్స్. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ జోనర్లో ఉన్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది హరీష్ శంకర్. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours 35 minutes ఉంటుంది. ఫ్యామిలీతో చూడడానికి సాంగ్స్లో కొంచెం ఎక్స్పోజింగ్, అదర్ దాన్ దట్ నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్ చాలా బాగుందండి. ఆఫ్టర్ లాంగ్ టైం రవితేజ గారి ఇంట్రడక్షన్ సీన్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అమితాబ్ బచ్చన్ పోస్టర్ పక్కన ఓల్డ్ ముంబై స్టైల్లో డాన్ గెటప్ కాస్ట్యూమ్స్తో నాకు బాగా నచ్చింది ఆ ఇంట్రడక్షన్ సీన్స్ అన్ని. నెక్స్ట్, ఈ మూవీలో అమితాబ్ గారిని వాడినట్టు అభిషేక్ బచ్చన్ కూడా తన ఓన్ మూవీస్లో వాడుండరు, బట్ బాగా వర్కౌట్ అయింది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఈ సీన్స్. నెక్స్ట్, సత్య కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో మంచి ప్లస్ సత్య కామెడీ. 70s అండ్ 80sని రీక్రియేట్ చేయడంలో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అప్పటి మ్యూజిక్ సిస్టమ్ మీద డీటెయిలింగ్స్, క్యాసెట్స్, సాంగ్స్ అండ్ ఆల్. అక్కడక్కడ మిరపకాయ రెఫరెన్సెస్ కనిపించాయి. హరీష్ శంకర్ గారి ఫ్యాన్స్కి అయితే ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మాట చెప్పాను. రవితేజ యాక్టింగ్ ఆఫ్ కోర్స్ సూపర్బ్ ఇన్ హిస్ రోల్. హీరోయిన్ గ్లామర్ ఆల్సో ప్లస్ ఫర్ ద మూవీ. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో గుడ్. సాంగ్స్ బాగా పిక్చరైజ్ చేశారు. స్పెషల్ క్యామియో బాగుంది, మంచి హై వచ్చింది కూడా ఆ సీన్స్ అన్నీ. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అండి. మంచి ఫ్లోలో వెళ్తున్న మూవీ ఒక్కసారిగా స్లో అయినట్టు క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేస్తాము. జగపతి బాబు విలనిజం అయితే కొంచెం ఎబ్బేటుగానే ఉంది. చాలా మూవీస్లో చూసినట్టే అనిపించింది జగపతి బాబు విలనిజం. మెయిన్ థింగ్ ఏంటంటే రైడ్ సీన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ వర్కౌట్ అయినట్టు సెకండ్ హాఫ్లో చమ్మక్ చంద్ర కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇది వర్కౌట్ అయి ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మూవీ వర్డిక్ట్ ఏంటంటే గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ అన్ఇంట్రెస్టెడ్ సెకండ్ హాఫ్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.75/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.